కుక్కల రవీంద్ర ప్రసాద్ వైద్యులో చేస్తున్నాను. ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు అమ్మాయిలంటే చాలా అదృష్టవంతుడు. కంపెనీ రవి డీసెక్షన్ ప్రాజెక్ట్ దోబలో వర్క్ చేస్తున్నాను. దశరథరామారెడ్డి పెరమట్ల మండలం వెలవరపాలెం నుండి నేను ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాను. అందరికీ నమస్కారం అండి. మాది పాలండి, మాది కొండయ్య నా పేరు. నాకు ఇద్దరు పిల్లలండి. భార్గవ్, అబ్బాయి పేరు భార్గవ్, అమ్మాయి పేరు సిరికుమారి. నేను భీమవరం మున్సిపల్ ఆఫీస్లో జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ. ఓకే, ప్లీజ్ నెక్స్ట్. వినోద్ గారు. నా పేరు భావన్ శ్రీనండి. నాది బ్రాహ్మణ చెరువు బి సెక్షన్. అది నాకు అమ్మాయి అబ్బాయి. నేను బ్రాహ్మణ గ్యాస్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే బ్యాక్గ్రౌండ్ నుండి ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ నేను సెట్ చేశారు. వచ్చిన టీచర్లందరికీ చాలా ధన్యవాదాలు. మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్. ఏ మల్లులా నా పేరు మల్లు, ఏ సెక్షన్, నేను అత్తలో ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అందరికీ చిన్న మనవి ఏంటంటే, మన డ్రిల్ మాస్టర్ మూర్తి సారు కొన్ని అది అనివార్య కారణాలలో లేకపోతే వేరే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ నిరంతర శ్రమ తర్వాత ఎంతమందిని గ్యాదర్ చేసి మిమ్మల్ని అందరినీ పిలుచుకుని మేము ఆనందంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఆల్రెడీ మన విజయ్ కుమార్ లాంటి వాళ్ళు గ్రహించేసి ఉంటారు. మీరు అందరూ తెలియని వాళ్ళు టీచర్లు అంటేనే. కాబట్టి యాక్చువల్గా మార్నింగ్ సెక్షన్ అంతా కూడా ఇంట్రడక్షన్స్ మన వాళ్ళు కొన్ని అందరినీ మాతో పాటు ఈ రోజంతా ఉంచుకుని చక్కగా మీతో టైం స్పెండ్ చేయాలని మా ఈ చిన్న కోరికను మా అందరి తరఫున మీరు స్వీకరించాలని మీకు మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాం సార్. సో కాబట్టి కానీ డ్రిల్ మాస్టర్ ఒక్క ఆయనకి మాత్రం ఎక్సెప్షన్ కావాలని రిక్వెస్ట్ చేశారు. సో ఆయన కోరిక మీదకు డ్రిల్ మాస్టర్ని మనందరూ హర్షధ్వానాల మధ్య ఘనంగా స్టేజ్ మీద కాన్ఫరెన్స్ ప్లీజ్ క్లాప్స్ గట్టిగా. ఇందాక చెప్పాను, చాలా మంది రాలేదనుకుంటా. గట్టిగా చప్పట్లు కొడితే గుండె బాగా పనిచేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడితే మీ నర్వ్ సిస్టమ్ బాగుంటుంది. ప్లీజ్ సార్, మరి మీరు మా ఆహ్వానం స్వీకరించి ఇక్కడికి ఇచ్చేశారు ఏలూరు నుంచి, తాడేపల్లి గుడి నుంచి. సో ఆయన్ని ఆ రోజులు చాలామంది మన స్కూల్ మర్చిపోరు. చాలా విచిత్రాలు జరిగిన రోజులు ఉన్నాయి ఇక్కడ. సో ఆయన మమ్మల్ని ఉద్దేశించి మంచిగా 4 వాక్యాలు చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని ఆయన కోరుతూ ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ శుభోదయం అండి. 2003 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన, అదేవిధంగా నాతో పనిచేసిన గురువర్యులు, నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు గురువర్యులు. అదేవిధంగా నా కొలీగ్స్ రామారెడ్డి మాస్టర్ లాంటి మేము కలిసి, గణేష్ మాస్టర్ లాంటి వాళ్ళని కలిసి పనిచేసాం. అదేవిధంగా విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మైసెల్ఫ్, మీకు పూర్తి స్థాయిలో నేను 10th క్లాస్ వరకు ఇక్కడైతే లేను. అయినప్పటికీ మీరు గుర్తుంచుకుని పిలిచినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకేదంటే చాలామంది గెట్ టుగెదర్ చూస్తున్నాను. 10th క్లాస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ వాళ్ళనే పిలుస్తారు సాధారణంగా. కానీ నేను మీకు 8th క్లాస్ మధ్యలో నేను వేరే స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల మీకు 10th క్లాస్ వరకు లేను నేను. అయితే మైసెల్ఫ్ ఇంట్రడ్యూసింగ్ ఏంటంటే మీ అందరికీ తెలుసున్నదే, మైసెల్ఫ్ మూర్తి. నేను ఇక్కడ మీకు పీఈటీగా వర్క్ చేశాను. అదేవిధంగా దీని తర్వాత ఫిజికల్ డైరెక్టర్గా ఉండి హై స్కూల్లో ఒక 10 years చేశాను. 10 years చేసిన తర్వాత మళ్ళీ 2009లో మరలా ఇక్కడికే రావడం జరిగింది. 2009 to 2017 వరకు ఇక్కడ రావడం జరిగింది. ఈ మార్పులు చేర్పులు అనేవి అప్పుడే బాగా ఎక్కువగా ఇక్కడ జరగడం జరిగింది. అదేవిధంగా మీకు ఇక్కడ ప్రధానోపాధ్యాయులు మా మామయ్య గారు ఎం సత్యనారాయణ గారని మీకు 6-7 తరగతుల ప్రధానోపాధ్యాయులైన గుర్తుందా మీకు? ఎం సత్యనారాయణ గారు. ఆయన కోవిడ్లో కాలం చేయడం జరిగింది. అయితే నేను ఇక్కడ మంచిది నేటివ్ అయినప్పటికీ
తాడేపుగూడెం ఇప్పుడు ప్రజెంట్ తాడేపుగూడెం ఉన్నాను. ప్రధాన ఉపాధ్యాయుడిగా కరెక్ట్గా 6 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు కొమ్ముగూడెం హై స్కూల్ తాడేపుగూడెం నుండి ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మరి నాకు 2 బాబులు, ఓ బాబు యూఎస్ఏలో ఉన్నాడు, ఇంకో బాబు బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు. ఇద్దరు, ఒకడు బిట్స్లో చదివాడు, ఒకడేమో ఎన్ఐటీలో చదివాడు. 2 బాబులు, వాళ్ళకి ఇంకా మ్యారేజెస్ అయితే చేయాలి. మరి మిమ్మల్ని ఈ రకంగా చూడడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మరి ఒక్కొక్కరు చెప్తుంటే, ప్రొఫెషనల్స్ చెప్తుంటే ఇట్స్ సో గ్రేట్ఫుల్. ఏం చేద్దంటే ఇక్కడ మేము వచ్చినప్పటికి మీ బ్యాచ్ 2002, 2003 అంటే నేను 2000లో ఇక్కడ మేము 97లో జాయిన్ అయ్యాం. మా సార్ మేము 97లో జాయిన్ అయ్యి నేను 2000లో వెళ్ళిపోయాను. అంటే జస్ట్ 2.5 ఇయర్స్లో ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో ఇక్కడ చాలా అల్లరిగా ఉండేవారు, చాలా అల్లరిగా ఉండేవారు. 6th క్లాస్, అప్పుడు మీరు 6th క్లాస్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యారు కాబట్టి కొంతవరకు మిమ్మల్ని కంట్రోల్ చేయగలిగే వాళ్ళం కాబట్టి. కానీ 9th అదేవిధంగా బాగా పెద్దగా ఉండేవారు, పొడిగ్గా ఉండేవారు. ఇప్పుడు సైజ్ చిన్నగా ఉండేవారు మీరు బ్యాచ్, అప్పుడు బాగా చిన్నగా ఉండేవారు. ఇప్పుడు చాలా మందిని నేను గుర్తుపట్టాను, కానీ కొంతమందిని గుర్తుపట్టలేకపోయాను. అయినప్పటికీ అంటే మధ్యలో మీరు ఒక గ్రేట్ ఏంటంటే మీ బ్యాచ్తో కలిసి ఏ సంవత్సరంలో చదివినా వాళ్ళని గుర్తుంచుకుని పిలిచారు. సాధారణంగా అలా పిలవరు. 10th వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలుస్తున్నారు. నేను చూసింది ఏంటంటే అది చాలా మంచి విషయం. నెక్స్ట్ మన రెడ్డి గారు ఒక ఆయన చెప్పారు, చక్కటి విషయం ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్లో అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎవరైతే లో ఉన్నారో వాళ్ళని మనం అప్ చేయాలి అని ఇందాక ఒక మన స్టూడెంట్ ఒక ఆయన చెప్పారు. అది చాలా మనం ఆహ్వానించదగ్గ విషయం. అదేవిధంగా ఆయన సైంటిస్ట్గా మీరు 6వ తరగతి ఎక్కడ చదివారా మాస్టర్? సైంటిస్ట్ ఆయన పేరేంటండి? ప్రభాకర్ చంద్రశేఖర్. ఇక్కడ 6వ తరగతి నుంచి ఇక్కడేనండి. అది నాకు అంచేత చూసి చూడనట్టు అనిపిస్తుంది. 8th క్లాస్లో ఇక్కడ జాయిన్ అయ్యారంటే సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నారు. నిజంగా నాకు ఆ పదం వినేటప్పటికి చాలా హ్యాపీ అనిపించింది. ఆయనకి మనందరికీ కర్తార్థులు మనందరి మధ్యన. అదేవిధంగా నేను మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. మరి ఇదే రోజు ఇంకో 2 గెట్ టుగెదర్లు ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళే క్రమంలో మీలాగే తను వచ్చి పిలిచాడు. పిలిస్తే ఏం చేస్తున్నారా అన్నాను. ఏం చేస్తున్నానంటే సోల్జర్గా పనిచేస్తున్నాను అన్నాడు. ఎరా సోల్జర్గా మామూలుగా ఎందుకు వెళ్ళామని అడిగాను. ఎందుకు వెళ్ళామని అడిగితే, సార్ మీరు కొట్టేవారు సార్, మమ్మల్ని చెతకొట్టేసేవారు సార్, మామూలుగా కాదు. అంటే చదువు రాకపోయినా డిసిప్లిన్ అనేది నేర్పారు. దాన్నే నాకు సోల్జర్ అవ్వాలని కోరుకుని సోల్జర్గా వెళ్ళాను. ఆపరేషన్ సింధూర్లో నా పాత్ర చాలా ప్రముఖమైనదండి. నేను ఆపరేషన్ సింధూర్లో కూడా పాల్గొన్నానండి అని చెప్పాడండి. అని చెప్పేటప్పటికి నిజంగా నేనే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నట్టు అనిపించింది. వాడు ఒకటే అన్నాడు, నాకు లాంగ్వేజెస్ కానీ మ్యాథ్స్ కానీ సరిగా రాకపోయినప్పటికీ 10th క్లాసు ఎలా పాస్ అవ్వాలనేది మీరు వచ్చినప్పుడు అలా చెప్తా ఉండేవారు. నిజంగా మీ డిసిప్లిన్ వల్ల ఇవాళ అదే డిసిప్లిన్ సోల్జర్గా పనిచేస్తున్నారని అన్నాడు. అలాగే మీరందరూ చాలా చక్కని ప్రొఫెషన్స్లో ఉన్నారు. అదేవిధంగా మంచిగా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. మా పిల్లలు జస్ట్ ఇంజనీరింగ్ అయ్యి 2 years అయింది. చాలా మంది పిల్లలకి ఇంజనీరింగ్ 3rd year అంటున్నారు. మరి పిల్లలు కూడా ఆ విధంగా అభివృద్ధి చెందడంలో చాలా బాగుంది. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా హ్యాపీ. ఎంచేదంటే మీకు ఎంత హ్యాపీయో మా ఉపాధ్యాయ మిత్రులకు కూడా మేము కలవడం, మిమ్మల్ని కలవడం కూడా మరలా మాకు పాత రోజులు గుర్తొచ్చి అక్కడికి వెళ్ళటం జరుగుద్ది. అంచేత ఇటువంటి ఫంక్షన్స్ మరీ ఎక్కువసార్లు చేసుకోండి. చక్కగా కలిసిమెలిసి ఉండండి. 10 మంది కలిస్తే ఒరే ఎక్కడున్నారు, ఇందాక ఒక ఆయన చెప్పారు, ఒరే అనుకుంటాం, ఒరే ఎక్కడున్నారు, మనం 10 మంది కూర్చుందాం, కాసేపు మాట్లాడుకుందాం అనేది మీకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పటి వరకు కాకపోయినా ఇప్పటి నుంచి మీకు గెట్ టుగెదర్ అయిన తర్వాత స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయ్యి మీ అందరూ ఆ యొక్క భావాలు షేర్ చేసుకున్నప్పుడు మీ యొక్క లైఫ్ ఇంకా హ్యాపీగా నడుస్తుంది. మీరందరూ కూడా మరొకసారి మమ్మల్ని పిలిచినందుకు, అదేవిధంగా మీరు అందరూ చక్కటి ప్రొఫెషన్లో సెటిల్ అయినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి మన మూర్తి సార్ చాలా మంచి విషయాలు చెప్పారు. మూర్తి సార్ గురించి మన మూర్తి 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. వాటి అనంతరం మనకి సార్కి ఇచ్చిన సన్మాన కార్యక్రమం 1 నిమిషం ప్లీజ్. మూర్తి వెల్కమ్. నమస్తే సార్, మిత్రులందరికీ శుభాకాంక్షలు. దేనికి శుభాకాంక్షలు రా? మిత్రులందరికీ శుభాకాంక్షలు. సార్ నేను పెరుమంటలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మా ట్యూషన్ మాస్టర్ అనమాట. ఫస్ట్ అందుకే మేము ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం.
7th క్లాస్ అందరినీ కూడా చక్కగా ఆయన మాకు అన్ని విషయాలు కూడా చాలా బాగా చెప్పి మమ్మల్ని ప్రయోజకులు చేశారు. నా ఇంట్రడక్షన్ గురించి అడుగుతున్నారు, సరే ఎప్పుడు చెప్పేదే కదా రొటీన్గా ఎందుకని చెప్పి నేను చివరి చెప్తానని చెప్పాను అన్నాను. నా పేరు శ్రీనివాసమూర్తి, మీ అందరికీ తెలుసు చాలా మంది. ఆరవెల్లి శ్రీనివాసమూర్తి. అనంత వెంకట వరాహలక్ష్మి నరసింహ శ్రీనివాసమూర్తి, రిజిస్టర్ కూడా అదే ఉంటుంది. సరే, నేను ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత ఐఐటి మెడ్రాస్లో స్పెషలైజేషన్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ కింద పనిచేస్తున్నాను బ్రెయిన్ రీసెర్చ్ కంపెనీ. బ్రెయిన్లో ఉన్నటువంటి స్టెంట్స్, క్యాథలర్స్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తయారు చేసే వాటిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నాను. అదంతా కూడా మా సార్లు అందరి యొక్క చలవే. వాళ్ళందరూ మాకు ఇచ్చినటువంటి జ్ఞానం, వాళ్ళందరూ మాకు ఇచ్చినటువంటి ఈ విలువలతో మేము పైకి వచ్చామని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరొకసారి చాలా థ్యాంక్స్. మనం చూడడం మాకు ఆనందంగా ఉంది. వీడు ఆ రోజులో చాలా అలవాటు చేసేవాడు. వీడికి పడి అవసరం వచ్చినప్పటికి బాగా పడుతూ ఉన్నాయి. కానీ మంచి పొజిషన్లో ఉన్నాడు. వీడి గురించి ఇందాక నేను మర్చిపోయాను, కాంటాక్ట్లో ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ. సౌండ్ ఇంకా ఓకే. చిరిగా ఉంటా ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయుని, నీవే విద్యార్థుల మార్గదర్శకులు, మీరే చిన్నారుల. కార్యక్రమం చేస్తామంటే ఆ ఫ్రెండ్స్ వల్లే సాధ్యమైంది. సో ఫ్రెండ్ అంటే నీకు ఆనందం వచ్చినప్పుడు, నువ్వు పార్టీలు పెట్టినప్పుడు, నీ ఫంక్షన్లు పెట్టినప్పుడు, ఒరే బావా అన్నప్పుడు వచ్చేవాడే కాదు. నీకు కష్టం వచ్చినా, నీకు బాధ వచ్చినా, నువ్వు నిజంగా ఒక ఆపదలో కూరుకుపోయినా, నేనున్నాను రా, చూద్దాం ఏమైంది, ఏదో సెక్షన్ భుజం తొమ్మిదాడు చూడు, వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్. మోర్ దాన్ 50% ఆఫ్ ద ఫ్రెండ్స్ నిజంగా మన టచ్లో లేరు. ఇంకా రాని వాళ్ళు కూడా కొంత ఉండిపోయారు. కాబట్టి అలాంటి ఫ్రెండ్స్ని జాగ్రత్తగా చూడండి. ఫ్రెండ్ ఎలా ఉండాలంటే ఈ పక్కన బడి, ఆ పక్కన బ్యాంకు, ఈ పక్కన పంచాయతీ ఆఫీసర్ ఉండేది. అలాంటి ఊరే. మన క్లాసులోనే హెచ్ఎం పిల్లల దగ్గర నుంచి రిక్షా పులర్స్ పిల్లల దాకా కూడా ఉన్న వాళ్ళు ఉండడం వల్ల మనందరికీ కూడా డిఫరెన్సే ఉండేది కాదు. సహనాభావంతో దాని అర్థం అదే. మన వేదం చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిన తరం మంది. మనుషులు కలుషితమైనటువంటి నీరు, కలుషితమైనటువంటి గాలి మొదలుపెట్టాం. కానీ ఇప్పుడు అమ్మాలు గురించాలనేటువంటి నేర్పించిన పరిస్థితికి వచ్చింది మనందరికీ తెలుసు. బయట వాళ్ళ మెదడు ఆలోచించేటువంటి విధానం అంతా కూడా ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయింది. సరే, అయినప్పటికీ కూడా మనకి చాలా తక్కువ పుస్తకాలు, ఎక్కువ ప్రపంచంగా జ్ఞానం, ప్రపంచం మర్చిపోతే సైకిల్ వేసుకెళ్ళి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ భయపడి హోంవర్క్ చేసేవాళ్ళం. ఆ భయం అనేటువంటిది ఉన్నటువంటి ఆఖరి తరం ఇప్పుడు హోంవర్క్ చేసినా చేయడానికి పెద్ద విషయం కాదు. ఎందుకంటే అంతే క్రెడిట్ బేస్డ్ సిస్టమ్, నాకు క్రెడిట్స్ వస్తాగా రావాలనేటువంటిది అంతే. సో ఆ హోంవర్క్ కాన్సెప్ట్ పోయింది. మాస్టర్కి భయపడాలనే కాన్సెప్ట్ మరి ఇప్పుడైతే ఉందో లేదు తెలియదు, కానీ మాకు అప్పుడు చాలా ఉండేది. మార్నింగ్ 6:30 to 7:30 ట్యూషన్ ఉండేది. 9 o'clock కల్లా, 9 గంటల కల్లా స్కూల్కి వచ్చారని భయంతో గబగబ సైకిల్ తొక్కుంటూ వచ్చేవాళ్ళం. సైకిల్ తొక్కుంటూ, బ్యాగులు సర్దుకుంటూ, చేపట్లు కక్కుంటూ వచ్చి కరెక్ట్గా వచ్చేసరికి మనకి ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది.
అయ్యో ప్రేయర్ స్టార్ట్ అయిపోయిందని చెప్పని వెనకాల వైపు నుంచి అలాగ లోపలికి వచ్చి లైన్లో లాస్ట్ నిలబడేవాళ్ళం. మేడం గారికి సాదర ఆహ్వానం. నమస్తే మేడం గారు. కానీ అప్పట్లో మనకి ఆదివారం ఉంటే వస్తే చక్కగా సైకిల్ వేసుకుని కాలగొట్టం వెళ్ళిపోయేవాళ్ళం. ప్రపంచాన్ని చూడడం అనేది అప్పుడే మనకు మొదలైంది. ఈ ప్రకృతిని మనం ఆస్వాదించేవాళ్ళం. మాకు గుర్తున్నంత వరకు కూడా ఈతల కొట్టడం కూడా మాకు తెలుసు. చింతకాయల కోసం చెప్పని వెళ్ళేవాళ్ళం. సైకిల్ మీద ఎంత దూరం వెళ్ళేవాళ్ళం అంటే అత్తిరెడితే చాలు మాకు ప్రపంచాన్ని చూసినట్టుగా ఫీల్ అయిపోయేవాళ్ళం. అత్తిరెడి సినిమా చూసి వచ్చామంటే ఈ ప్రపంచాన్ని అంతటి చూసినట్టుగా ఆనందపడేవాళ్ళం అనమాట. ఈ లోపల 10th క్లాస్ వచ్చింది. 10th క్లాస్ అంటే మాకు రాజరెడ్డి గారి ఇంటి దగ్గర వాటర్, దామోదర్ రెడ్డి గారి చెరువు దగ్గర దామోదర్ గట్టు దానికి పేరు పెట్టాం మేము. దామోదర్ రెడ్డి గారి చెరువు. చంద్రశ్రీ గారు సైకిల్ వదిలేసి మర్చిపోయి వెళ్ళిపోవడం, వాళ్ళ అమ్మగారు వాడి మీద ముక్కులు ఇసిరేయడం, మేము వెళ్ళి అందరూ తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా మాకు మెమరీస్ అనమాట. మన 10th క్లాస్లో Thank you.
చప్పట్లు వినపడాలి గట్టిగా. విషయం ఏంటంటే ఒకసారి బాబు ఎన్ని చూడండి. కోటి ఒక్క నిమిషం. పృథ్వీరాజ్ సార్ అని సత్యనారాయణ రెడ్డి గారు వచ్చారు, కోనాల సత్యనారాయణ రెడ్డి గారు. ఒకసారి అందరూ వెళ్ళాలి, ఒకసారి ఒక నలుగురు వెళ్ళాలి. ఆ మధ్య కాలు ఫ్రాక్చర్ అయింది, కానీ ఆ రోజుల్లో నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేసేవాడి. మా కోసం పెర్ఫార్మెన్స్ చేయాలంటే తన కాదనలేదు, చేస్తానని. మళ్ళీ మాకే భయం వేసి ఈ పెర్ఫార్మెన్స్లో ఏదైనా ఇబ్బంది వస్తుందేమని వద్దులే అంటే, లేదు లేదు మన కోసం నేను చేస్తాను. సో అలాంటి వాడికి మీరు కొట్టే చప్పట్లు ఇయ్యా అబ్బే సరిపోలే. సూపర్, థ్యాంక్ యూ. ఆ రోజు ఆయన చూస్తే చాలా మంచి బలమైన శరీర దారుఢ్యంతో చాలా బాగుండేవారు ఆయన. కానీ ఆయన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన ఈరోజు కొంచెం శారీరకంగా వీక్గా ఉన్న మనందరినీ కలవాలని వాళ్ళ అబ్బాయి మాకు చెప్పిన విషయం ఏంటంటే, అక్కడికి వెళ్తే నాన్నగారికి ఆరోగ్యం అంతగా బాగాలేదు. కానీ నేను ఎప్పుడైనా మార్తేరు నుంచి కారులో కనుక ఇలాగ ఇటువైపు వెళ్తుంటే పెనుమంట్ర మీద నుంచి ఆపొకసారి అంటారో, ఆ రోడ్డు మీద కారు ఆపితే ఆయన అద్దం దింపమని ఆ స్కూల్ వంక కనీసం 5 నిమిషాలు చూసుకుని వెళ్ళనివ్వంటారు. అంటే ఆయనకి ఆ స్కూల్తో ఉన్న అనుబంధం అలాంటిది. అలాంటి సార్ ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. రాలేని పరిస్థితులు కూడా చాలా సంతోషంగా ఉంది. గ్రాండ్గా ఒక్కసారి అందరూ మళ్ళీ చెప్పండి. నమస్తే సార్, పెద్దరాజు గారు కూడా వచ్చారు, సంతోషం. సో దయచేసి మన వాళ్ళందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. కార్యక్రమం ముందు నమస్తే సార్. ఒకసారి మన ఫ్రెండ్స్ అందరికి మనమే, ఎవరైనా మన ఫ్రెండ్స్ లోకల్లో ఉండి గారు స్వాగతం సార్, సుస్వాగతం. సినిమాలో జరిగిన గెట్ టుగెదర్కి హాజరైతే ఎంత బాగా జరిగిందో, ఎంత బాగా చేశారో ఆ ఒక్కటి మాత్రమే మనం ఇవ్వగలం. అది ఇస్తాను. దయచేసి కూర్చోండి. మీకు ఏమైనా స్నాక్స్ డ్రింక్స్ కావాలంటే తీసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కార్యక్రమం చూడండి. ఏమైనా చెప్పాలనుకుంటే ఇక్కడికి రండి, చెప్పలేకపోతే నాకు చెప్పండి, నేను చెప్తాను మీ తరపున. సో ఇక కార్యక్రమంలో విజ్ఞానం అనే వెలుగును నింపి, భవిష్యత్తు అనే విత్తనాలను నాటి, జ్ఞానము అనే జలాన్ని పోసి, విజయము అనే ఫలాలను అందించడానికి నిరంతరం శ్రమిస్తూ వారి జీవితాలను తరగతుల కోసం ఎంతగానో. సామ్యూల్ మాస్టర్ కూడా వచ్చారు. వెల్కమ్ సార్, వెల్కమ్ ప్లీజ్. స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనం పిలిచిన మాస్టర్లు అందరూ ఎవరో ఆప్షన్ ఉండలేదు, మ్యాక్సిమం అందరూ వచ్చేసారు. చాలా సంతోషంగా నేను రావడం అయితే కష్టమే, నిల్చోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. ఆయన కూర్చుని ఆయన శారీరకంగా చాలా వీక్గా ఉన్నా, మానసికంగా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. మేము కానీ ఒక ఉపాధ్యాయుడు లేకపోతే వీళ్ళెవ్వరూ లేరు. అలాంటి ఉపాధ్యాయులకు మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పకుండా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో నేను ఒక 6 రండి వరండి. కూర్చోండి, అక్కడ కూర్చోండి. కొంచెం హైట్ ఉన్న కూర్చోండి. కొద్దిగా కొంచెం కొంచెం ఆ ప్రశాంత్ ఈసారి అడ్జస్ట్ చేసుకో. మీరు లైన్ బాగోలేదు. చెట్టు వచ్చాను ఇక్కడ. లాస్ట్ వెళ్ళిపోతా అక్కడ ప్లేస్ లేదురా, కింద పగిలిపోయింది అది. కొంచెం పంపించాను అంతే, పంపించ కొద్దిగా చెట్టు బస్సు. ఓకే ఓకే రెడీ స్టార్ట్ కెమెరా.
ఆ బ్యాగ్ తీసుకోండి, అక్కడ బ్యాగ్ తీసుకోండి. ఏ వస్తుంది అన్న, కళ్ళు తీసారా మీరు చివరి ఫస్ట్? అంటే అయింది బ్లాక్ అవుతున్నాయి కళ్ళు. చాలా తీసేస్తారా సార్? ఆయన కొంచెం అట్లా మీద పర్లేదు. ఒకసారి